నమస్తే అండి, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఎక్కువగా ఇన్హేల్డ్ మెడికేషన్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఈ ఇన్హేల్డ్ మెడికేషన్స్ ని పేషెంట్ నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా పీల్చడం వల్ల నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అక్కడ ప్రభావం చూపడం జరుగుతుంది. ఇన్హేల్డ్ మెడికేషన్స్ ఇవ్వడానికి మనం రకరకాల డివైజెస్ యూజ్ చేస్తూ ఉంటాము. ప్రధానంగా మనం వాడేది DPS, అంటే మనకి మెడిసిన్ క్యాప్సూల్ ఫామ్ లో ఉంటుంది. ఈ క్యాప్సూల్ ని ఇన్హేలర్ లో పెట్టి పేషెంట్ పీల్చవలసి ఉంటుంది. రెండోది MDIs, జనరల్ గా మనం రొటీన్ గా చూసే పబ్స్ వంటివి. మూడోది నెబులైజర్. అలాగే మనం ఎన్నో మెడిసిన్స్ ఇన్హేల్డ్ ఫామ్ లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకటి బ్రాంకోడైలేటర్స్, అంటే మనకి లంగ్స్ లో ఉన్న ఎయిర్ వేస్ ఓపెన్ అవ్వడానికి యూజ్ చేసే మెడిసిన్స్. నెక్స్ట్ మ్యూకోలైటిక్స్, అంటే పేషెంట్ కఫం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ కఫం పల్చగా అవ్వడానికి మనం వాడే మెడిసిన్స్. థర్డ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, అంటే స్టీరాయిడ్స్ వంటివి. మనకి COPD లేదా ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్రానిక్ గా ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి దాన్ని తగ్గించడానికి ఈ ఇన్హేల్డ్ స్టీరాయిడ్స్ ని మనం వాడడం జరుగుతుంది. నాలుగోది యాంటీబయాటిక్స్. కొన్ని రకాల లంగ్ ఇన్ఫెక్షన్స్ లో మనం యాంటీబయాటిక్స్ కూడా ఇన్హేల్డ్ థెరపీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో పేషెంట్ కి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎంత స్ట్రెంత్ లో ఇవ్వాలి అనేది వాళ్ళ డిజీజ్ ని బట్టి, అలాగే జబ్బు యొక్క తీవ్రతను బట్టి మనం డిసైడ్ చేస్తాము. అలాగే మనం మెడిసిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డివైస్ ఇవ్వాలి అనేది కూడా పేషెంట్ ఏజ్, వాళ్ళ జనరల్ కండిషన్, ఇంకా డిజీజ్ సివియారిటీని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇన్హేలర్స్ అవసరమా లేదా, అవసరమైతే ఏ మెడిసిన్ ఎంత స్ట్రెంత్ లో ఏ డివైస్ ద్వారా ఇవ్వాలి అనేది పేషెంట్ ని చూసిన తర్వాత డాక్టర్ నిర్ధారించడం అనేది జరుగుతుంది. డాక్టర్ సూచన లేకుండా ఇన్హేలర్స్ ఓవర్ ద కౌంటర్ వాడడం వల్ల మనకి లాభం కంటే కూడా నష్టం ఎక్కువగా జరుగుతుంది.